హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎస్జిటికి సంబంధించి 13th జూన్ 2025 షిఫ్ట్ 2లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, వాటికి సంబంధించిన కీ ఏంటి, మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే చేయగలరో ఈ వీడియోలో చూసేద్దాం. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ అలాగే దేశాలకు సంబంధించిన సరైన సమాధానం గుర్తించండి. దీని యొక్క సరైన మ్యాచింగ్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి. ఆపరేషన్ గంగా అంటే ఉక్రెయిన్, ఆపరేషన్ కావేరి అంటే సూడాన్, ఆపరేషన్ అజయ్ అంటే ఇజ్రాయిల్, ఆపరేషన్ దోస్త్ సిరియా. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ. నేను ఇందులో కీ మాత్రమే చెప్తాను. జాతీయ క్రీడలు దేశాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ఫీల్డ్ హాకీ అంటే పాకిస్తాన్, కబడ్డీ అంటే బంగ్లాదేశ్, బ్యాడ్మింటన్ మలేషియా, వాలీబాల్ శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్, సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ ఏ సి రాజగోపాలాచారి తొలి భారతరత్న అవార్డు గ్రహీత. బి చూసుకున్నట్టయితే అశోక చక్ర రెండవ అతిపెద్ద గ్యాలంటరీ అవార్డు. ఆప్షన్ సి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కింద స్వర్ణ కలశం 5 లక్షల నగదు బహుమతి ఇస్తారు. ఆప్షన్ డి వినోబా భావే తొలి రామన్ మెగసెసే అవార్డు 1958లో పొందారు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి. ఏ కామ డి సరైనవి. అంటే సి రాజగోపాలాచారి తొలి భారతరత్న అవార్డు గ్రహీత, ఆప్షన్ డి వినోబా భావే తొలి రామన్ మెగసెసే అవార్డు 1958లో పొందారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ సరైన మ్యాచింగ్ ఆప్షన్ 3 అండి. హాకీ ఆగాఖాన్ కప్, ఫుట్బాల్ రోవర్స్ కప్, పోలో గోల్డ్ కప్, అథ్లెటిక్ ఫెడరేషన్ కప్. సిఏడిబి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఈ అంశం యుఎస్ఎస్ఆర్ నుండి గ్రహించబడింది. ఆప్షన్ 1 అండి ప్రాథమిక విధులు. నెక్స్ట్ క్వశ్చన్, రచయిత గ్రంథానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. సరైన మ్యాచింగ్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 జార్జ్ బెర్నార్డ్ షా, యాపిల్ కార్టే, చార్లెస్ డికిన్స్. ఆప్షన్ డి డేవిడ్ కాపర్ ఫీల్డ్, లియో టాల్స్టాయ్, ద రూమ్ ఆన్ ద రూఫ్, రస్కిన్ బాండ్, వార్ అండ్ పీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫారం ఇక్కడ కలదు. ఆప్షన్ 4 హుబ్బల్లి కర్ణాటక. హుబ్బల్లి కర్ణాటక అనేది ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. హుబ్బల్లి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్న సంస్థ ఏది. ఆప్షన్ 3 అండి రిలయన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో గణతంత్ర వేడుకలలో ఈ బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆప్షన్ 2 అండి ఏటికొప్పాక. ఇజ్రాయెల్ దాడులలో గాజా ప్రాంతంలో పూర్తిగా ధ్వంసమైన పట్టణం ఏది. ఆప్షన్ 4 జబాలియా. నెక్స్ట్ క్వశ్చన్, డైవర్సిటీ ఈక్విట్ అండ్ ఇన్క్లూజివ్ డిఈఐ సిబ్బంది అందరినీ సెలవులపై వెళ్ళాలి అని ఈ దేశ అధ్యక్షుడు ఆదేశించారు. ఆప్షన్ 3 అమెరికా. భారతీయ కోస్ట్ గార్డ్, నేవీ, తీర ప్రాంత పోలీసులకు సహాయపడేందుకు వీలుగా INCOIS సముద్ర సమాచార సేవల భారత జాతీయ సంస్థ రూపొందించిన టూల్ పేరు ఏమిటి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అండి శరత్. నెక్స్ట్ క్వశ్చన్, సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ 2024 ట్రోఫీను గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 జస్ప్రీత్ బూమ్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ జిల్లాను ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అనంతపురం. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా
ఏ జిల్లాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చాలి అనుకుంది అంటే ఆప్షన్ 3 అనంతపురం. నెక్స్ట్ క్వశ్చన్. నేపాల్ కొత్త నిబంధన ప్రకారం ఎవరెస్ట్ అధిరోహకులు ఎంత ఎత్తు దాటిన తర్వాత ఒంటరిగా వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పారు అంటే ఆప్షన్ 1 అండి 8,000 మీటర్లు. సరైన సమాధానం గుర్తించండి. హంటర్ కమిషన్ అంటే ప్రథమ భారతీయ విద్యా కమిషన్. ముదలియార్ కమిటీ అంటే ఆప్షన్ డి సెకండరీ విద్యా కమిషన్. సార్జెంట్ కమిషన్ అంటే ఆప్షన్ బి యుద్ధాంతర విద్యా పథకం. రాధాకృష్ణన్ కమిటీ విశ్వవిద్యాలయ కమిషన్. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ CDBA. హంటర్ కమిషన్ అంటే ప్రథమ భారతీయ విద్యా కమిషన్. ముదలియార్ కమిటీ సెకండరీ విద్యా కమిషన్. సార్జెంట్ కమిషన్ అంటే యుద్ధాంతర విద్యా పథకం. రాధాకృష్ణన్ కమిటీ అంటే ఏ విశ్వవిద్యాలయ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్. జాన్ డ్యూయి సూత్రాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఇక్కడ ముందు ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. అంటే ABC 3 కూడా సరైనవి. అవేంటో చూద్దాం. విద్య యొక్క సాధారణ సిద్ధాంతమే తత్వం, సరైనది. బి చూసుకున్నట్టయితే తత్వ సిద్ధాంతాన్ని క్రియాత్మకతను విడదీయకూడదు. సి చూసుకున్నట్టయితే జీవితం నుంచి విడదీస్తే తత్వం కొనసాగడం కష్టం. ఈ 3 కూడా సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక, నైతిక, కళాత్మక అంశాలను కలిగి ఉండే రికార్డు ఏది? ఆప్షన్ 4 అంటే కుములేటివ్ రికార్డు, సంచిత పత్రాలు అని కూడా అంటారు. ఈ వీడియోలో మీరు ఎన్ని క్వశ్చన్స్ అంటే మీకు తెలుసున్నాయి, క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉందా, ఈజీగా ఉందా, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. విద్యా తిద్రువాత్మకం దీనిలో 3వ అంశం ఏది? విద్యా తిద్రువాత్మకం దీనిలో 3వ అంశం. ఇది దేనిలో 3వ అంశం? ఆప్షన్ 4 అండి పాఠ్య ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్. విశ్వ మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడమే దీని ధ్యేయం. ఆప్షన్ 3 అండి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్. RTE 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ 1:30. 30 విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు. నెక్స్ట్. NEP 2020 కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ 1 అండి డాక్టర్ K. కస్తూరి రంగన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో భావవాద బోధనా పద్ధతి కానిది? ఆప్షన్ 4 అండి శిశు కేంద్రీకృత పద్ధతి. మిత్రుడిని ఎన్నుకోవడం, స్నేహం చేయడం అనునవి దీనిని సూచిస్తాయి. ఆప్షన్ 4 సాంఘిక వికాసం. నెక్స్ట్ క్వశ్చన్. బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి అని తెలిపినది ఎవరు? ఆప్షన్ 1 బ్రోనర్. బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి అని తెలిపినది బ్రోనర్. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు అనుకరణ ద్వారా కాకుండా వారి మేధస్సులో ఉన్న సార్వత్రిక భాషా విభాగం, భాషాగ్రహణ పరికరం ద్వారా భాషను నేర్చుకుంటారు అని తెలిపినది ఎవరు? ఆప్షన్ 3 అండి నోమ్ చామ్స్కీ. ఇతివృత్త గ్రాహక నికషకు సంబంధించి సరైన జవాబు గుర్తించండి. సో ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి A, B మాత్రమే సరైనవి. అంటే దీనిని ముర్రే మోర్గన్ రూపొందించారు. మొత్తం కార్డుల సంఖ్య 31. ఈ 2 మాత్రమే సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్. కోహ్ బ్లాక్ డిజైన్ పరీక్ష అన్నది దీనిలో గల 5 ఉప పరీక్షల్లో ఒకటి. ఆప్షన్ 3 అండి బాటియా ప్రజ్ఞామాపని. ఆప్షన్ 3 బాటియా ప్రజ్ఞామాపని అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్.
సామాన్య సంభావ్యత వక్రానికి సంబంధించి సరైన ప్రవచనాలను గుర్తించండి. సో ఆన్సర్ 4 అండి. బిసిడి సరైనవి. అవేంటో చూద్దాం. బి చూడండి, ఇది 6 ప్రామాణిక విచనాలకు సమానం. సి చూసుకున్నట్టయితే దీనిని గాసియన్ వక్రం అని కూడా అంటారు. డి చూడండి, ఇది సౌష్ఠవాకారంలో ఉంటుంది. బిసిడి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే ప్రకారం శిశువు ప్రతిక్రియ జీవి నుండి పర్యాలోచన జీవిగా పరివర్తన చెందే దశ. ఆప్షన్ 1 అండి, ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. మాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ పుస్తక రచయిత. ఆప్షన్ 3 అండి, విక్టర్ ఫ్రాంకిల్. మాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ధనాత్మక అభ్యసన వాతావరణం యొక్క లక్షణం కానిది. సరైన సమాధానం చూసుకున్నట్టయితే 4 అండి, ఉపాధ్యాయుడు మాత్రమే అభ్యసన సామగ్రిని ఉపయోగించడం అనేది దీని యొక్క లక్షణం కాదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. గణితం అంటే భయపడే ఒక విద్యార్థికి కొత్త ఉపాధ్యాయుడు వచ్చినప్పటికీ గణితం అంటే భయపడే ఒక విద్యార్థికి కొత్త ఉపాధ్యాయుడు వచ్చినప్పటి నుండి గణితం పట్ల ఇష్టం పెరిగింది. దీనిలో మార్పుకు గురైన అంశం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అండి, వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి తరచుగా తరగతి గది నుండి పారిపోవడం, దినచర్యలోని కార్యక్రమాల పట్ల నిరాసక్తిగా ఉండడం అనే లక్షణాలను కలిగి ఉన్నాడు. విద్యార్థి క్రింది దానిని కలిగి ఉండవచ్చు. ఒక విద్యార్థి తరచుగా తరగతి గది నుండి పారిపోవడం, దినచర్యలోని కార్యక్రమాల పట్ల నిరాసక్తిగా ఉండడం అనే లక్షణాలు కలిగి ఉన్నాడు. విద్యార్థి కింది దానిని కలిగి ఉండవచ్చు. ఆప్షన్ 3 అండి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరైన సమాధానం గుర్తించండి. ఏకకారక సిద్ధాంతం బినే, ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్, బహుకారక సిద్ధాంతం థార్న్డైక్, సామూహిక కారక సిద్ధాంతం థర్స్టన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. CABD. నెక్స్ట్ క్వశ్చన్. సన్నివేశం నుండి వాక్యం, దాని నుండి పదం నుండి అక్షరం నేర్చుకోవడం అనేది ఈ అభ్యసన సిద్ధాంతం యొక్క అనువర్తనం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3, అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, పాఠ్యాంశ బోధనకు ముందుగా ఉపాధ్యాయుడు ఆలోచనాత్మక ప్రశ్నలు అడగడం అన్నది ఈ అభ్యసన ప్రాతిపదికకు సంబంధించినది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అండి, ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆరోహణ అభ్యసన వక్రరేఖ పురోగమన దిశలో ఉండుటకు కారణం ఏది? ఆప్షన్ 4 అండి, ప్రయత్నాల సంఖ్య నిష్పాదన అనులోమ సంబంధం కలిగి ఉండటం. ప్రయత్నాల సంఖ్య నిష్పాదన అనులోమ సంబంధం కలిగి ఉండటం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి వ్యాసం నేర్చుకున్నాడు. హెబ్బింగాస్ ప్రకారం 31 రోజుల తర్వాత అతను మరచిపోయే విషయ శాతం ఎంత? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అండి, 80%. ఆప్షన్ 3 80% అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బోయి భీమన్న గారికి సంబంధించి సరైన వాక్యాలు. రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి, 1 ఈ 2 ఈ. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. నెక్స్ట్ ఈ చూడండి, మధుర గీత వీరి ఖండ కావ్యం. 2 ఈ, వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఈ 3 ఈయన యొక్క బోయి భీమన్న గారికి సంబంధించినవి. ఈ. నెక్స్ట్ క్వశ్చన్. పద్య పాదాలకు సరైన క్రమం గుర్తించండి. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. ఫస్ట్ది 1 ఈ, తరువుల తిరసఫల బార గురత గాంచు. నెక్స్ట్ వన్ దొద్దతులు గారు బుద్ధులు సమృద్ధి చేత. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే సారీ సెకండ్ వన్ ఈ
సారీ అండి, ఒక్క నిమిషం. రెండోది కదా సరైన సమాధానం. ఈ చూడండి, తరువుల తెర సఫల భార గురుతగాంచు. నెక్స్ట్ రెండో ఈ అండి, నింగి వ్రేలుచు నమృత మొసంగు మేగు. నెక్స్ట్ వన్ ఒకటో దొద్దతులు గారు బుద్ధులు సమృద్ధి చేత. తర్వాత రెండో జగతి నొపకర్తలకు నిధి సహజ గుణము. ఈ ఆ అనేది సరైనది. సారీ, మిస్టేక్ చేశాను ముందు. ఆ క్షణమున పక్షి వాహనుడు సాక్షాత్కరించి విపక్షులకు రాక్షసులను శిక్షించెను. ఈ వాక్యంలోని అలంకారం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అండి, వృత్యానుప్రాస. నెక్స్ట్ క్వశ్చన్. రాముడు హయము గోడ అనునవి. రాముడు హయము గోడ అనునవి. ఆప్షన్ 3 అండి, కళలు. ఆప్షన్ 3 కళలు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో గేయం ప్రక్రియకు చెందిన పాఠాలు ఏవి? ఆప్షన్ 4 అండి, గాంధీ మహాత్ముడు మా ఊరి ఏరు. ఈ రెండు పాటల యొక్క ప్రక్రియ ఏంటి అంటే గేయం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సద్య పదానికి అర్థం. ఆప్షన్ 3 అండి, వెంటనే. ఆప్షన్ 3 వెంటనే. సద్య అంటే వెంటనే అనే అర్థం. ప్రకృతి అనే పదం. ఆప్షన్ 2 అండి, నగనం. ప్రకృతి అనేది ఇది ఛందస్సులో ఉంది కదా, నగనం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది. ఆప్షన్ 4 అండి, రాజపూజితుడు. పంచమీ తత్పురుష సమాసం. ఇది రాంగ్ ఉన్నది. నెక్స్ట్ వన్, సునీత వెళ్ళింది. ఈ వాక్యం. ఆప్షన్ 1 క్రియాసహిత అకర్మక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. తొలి పండుగ పాఠంలో ఈరోజు ఉగాది కదా, పంతులు గారు పంచాంగం చెబుతున్నారు. తొలి పండుగ పాఠంలో ఈరోజు ఉగాది కదా, పంతులు గారు పంచాంగం చెబుతున్నారు అని అన్నది ఎవరు? ఆప్షన్ 3 అండి, కరిముల్లా. అంటే లెసన్ని ప్రతి ఒక్క లైన్ చదివితే కానీ ఇలాంటి క్వశ్చన్స్కి మనం అనేది ఆన్సర్ చేయలేం. ఎవరెవరితో అన్నారు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్గా చదువుకొని గుర్తుంచుకోవాలి. ఆప్షన్ 3 కరిముల్లా. నెక్స్ట్ క్వశ్చన్. ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఆప్షన్ 3 అండి, బాలచంద్రుని ప్రతిజ్ఞ. ఇది సరైన సమాధానం, బాలచంద్రుని ప్రతిజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. గంగౌగం పదానికి సరైన పద విభజన. ఆప్షన్ 2 అండి, గంగా ప్లస్ ఓగం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సృజనాత్మకత విద్యా ప్రమాణానికి చెందినది. ఆప్షన్ 4 అండి, కథను చదివి సంభాషణ రూపంలో రాయడం. సృజనాత్మకత విద్యా ప్రమాణానికి చెందినది కథను చదివి సంభాషణ రూపంలో రాయడం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నింద, వార్త అనే పదాలు నానార్థాలుగా గల పదం ఏది? ఆప్షన్ 3 అండి, మాట అనే పదానికి నింద, వార్త అనే పదాలు నానార్థాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. పాఠాలు ఇతివృత్తాలకు సంబంధించి సరైనది. ఆప్షన్ 1 అండి, యథ ఆశావహ దృక్పథం. నెక్స్ట్ క్వశ్చన్. మేకపోతు గాంభీర్యం అనునది. ఆప్షన్ 3 అండి, జాతీయం. ఇది ఒక జాతీయం, మేకపోతు గాంభీర్యం. జీవితం కోసం భాష అని అన్న కమిటీ. జీవితం కోసం భాష అని అన్న కమిటీ ఏది అంటే ఆప్షన్ 2 బొలక్ కమిటీ. నెక్స్ట్ వన్, విద్యార్థి యొక్క అంతిమ ప్రవర్తన. ఆప్షన్ 3 అండి, తొలి ప్రవర్తన ప్లస్ ప్రవర్తనలో మార్పు. ఈ రెండిటి వల్ల అంతిమ ప్రవర్తన అనేది వస్తుంది. నెక్స్ట్, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ మన దేశంలో మొదటగా ప్రస్తావించిన పద్ధతి. ఆప్షన్ 4 అండి, కృత్యాధార పద్ధతి. భాషోత్పత్తి వాదాలకు సంబంధించిన వారితో జతపరచండి.
సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి. డింగ్ డాంగ్ వాదం అంటే లా మార్క్స్ ముల్లర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్వతసిద్ధ అంటే యా అండి చామ్స్కీ. సంపాదన అంటే వా చూడండి బిఎఫ్ స్కిన్నర్. ధాతు అంటే ఆప్షన్ రా అండి యాస్కుడు లా యా వా రా. ఓకేనా, ఆప్షన్ 3 ప్రకారం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, అనునాసిక ఉచ్చారణ దోషాన్ని గుర్తించండి. పరిణతి. ఓకేనా, అనునాసిక ఉచ్చారణ దోషాన్ని గుర్తించండి. పరిణతి. అక్కడ అనా వచ్చింది, ఇక్కడ నా వచ్చింది. సో నేను కీ మాత్రమే చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్స్ అనేవి దేనికి ఇవ్వట్లేదు. విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏవి? రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి. 1 ఆ 2 ఈ. 1 ఆ చూడండి విద్యా ప్రణాళిక మూల భావనలు. 2 ఆ విద్యా గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు. 2 ఈ అందుబాటులో ఉన్న వనరులు. ఈ 3 కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే బోధనోపకరణాల తయారీ నిమిత్తం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే సంస్థ ఏది? ఆప్షన్ 3 అండి. సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం CCRT. సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం CCRT. నెక్స్ట్ క్వశ్చన్, నిర్ణీత సమయంలో ఆయా సామర్థ్యాలలో పిల్లలు ఎంత అభివృద్ధి చెందారో ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేది ఆప్షన్ 1 అభ్యసనం యొక్క మదింపు. నిర్ణీత సమయంలో ఆయా సామర్థ్యాలలో పిల్లలు ఎంత అభివృద్ధి చెందారో ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేది ఆప్షన్ 1 అభ్యసనం యొక్క మదింపు. నెక్స్ట్ క్వశ్చన్, He speaks Spanish fluently. Choose the question from of the sentence given above. Form of the sentence given above. Option 2 అండి. Does he speak Spanish fluently? ఓకేనా, he speaks Spanish fluently. Choose the question form of the sentence given above. Option 2 అండి. Does he speak Spanish fluently? ఓకేనా, సెకండ్ వన్ is the right answer. They have visited Delhi before. Choose the negative form of the sentence given above. Option 1 is the right answer. They have not visited Delhi before. Okay, na next question. Identify the adjective of quantity from the following. Identify the adjective of quantity from the following. Option 4 and much. Next one. Choose the noun form of the word vein. Noun form of the word vein. Option 4 option 3 vanity. Option 3 vanity. Okay na. They dash on strike since November. Choose the option that fits the blank. Option 4 and have been. They have been on strike since November. Next question. Mother dash now. She always reads after lunch. Mother dash now. She always reads after lunch. Choose the option that fits the blank. Option 2 and is resting. Is resting is the right answer. Next question. She is adapted dash changing times. Choose the preposition that fits the blank. Option 3 and 2. She is adapted to changing times. Next question. He is dash a good house. Choose the option that fits the blank. Option 4 and in search of. In search of. Option 4 is the right answer. Next question. Select the word containing a silent C. Option 3 and మస్కల్ అంటారు కదా, మజ్జల్ అంటారు కదా అది. నెక్స్ట్ వన్. చూస్ ద కరెక్ట్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆప్షన్ 2 అండి బిచ్, బ్లాక్, బోత్, బాక్స్. ఓకేనా, బిచ్, బ్లాక్, బోత్, బాక్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. డూ యూ నో ద టైమ్? బి చూడండి ఎస్.
dash clock in dash hall has just struck 9. Hall has just struck 9. Hall has just struck 9. Choose the option that fits the blank in the sentence above. Option 1 అండి the అవుతుంది. Do you know the time as the clock in the hall has just struck 9? ఓకేనా. ఆప్షన్ 1 the అనేది రైట్ ఆన్సర్. Padma is dash taller on of the two sisters. Choose the article that fits the blank. ఆప్షన్ 2 అండి the. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. The essay of studies was written by. The essay of studies was written by. Option 2 అండి Francis Bacon. Francis Bacon. Next one. The well-known Indian short story writer who authored The Fight is. The well-known Indian short story writer who authored The Fight is. So right answer is option 3 Ruskin Bond. Option 3 Ruskin Bond is the right answer. Next question. One of the key elements of a phrases is. Option 4 అండి maintaining the original author's tone and style. Maintaining the original author's tone and style. Next question. Identify an important theme commonly found in autobiographies. Option 2 అండి ఆప్షన్ 2 రెసిలియన్స్ అనేది సరైనది. నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ రోల్ ఆఫ్ ఏ కరికులం ఆఫ్ ఎడ్యుకేటర్స్. ఆప్షన్ 2 అండి reducing the need for systematic teaching approaches. Reducing the need for systematic teaching approaches. Next question. Identify the main factor that contributes to the diversity of English dialects. So right answer is option 4 అండి. మాండలికాల కోసం కదా క్వశ్చన్. ఆప్షన్ 4 హిస్టారికల్ రీజనల్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ లాంగ్వేజ్ యూజ్. హిస్టారికల్ రీజనల్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ లాంగ్వేజ్ యూజ్. ఐడెంటిఫై ద మెయిన్ ఫ్యాక్టర్ దట్ కాంట్రిబ్యూట్స్ టు ద డైవర్సిటీ ఆఫ్ ఇంగ్లీష్ డైలెక్ట్స్. నెక్స్ట్ వన్. One of the following is not an objective of the skill of reinforcing. Option 2 అండి discourage pupils from participating in classroom discussions. Discourage pupils from participating in classroom discussions is the right answer. Next question. Choose the correct term for the grammatical arrangement of word in sentence to convey meaning. So option 1 అండి syntax is the right answer. Next question. One of the following is an important subskill of reading. Option 4 అండి right answer skimming and scanning. Skimming and scanning. Next question. Identify the type of error that involves extending language rules to areas where they do not apply. Option 3 అండి over generalization of errors. Over generalization of errors. Next question. Select the appropriate terms for aids used in the classroom to enhance teaching effectiveness. Option 4 అండి teaching learning materials is the right answer. Teaching learning materials. Next question. This is not the primary function of the post-active phase of teaching. Option 4 అండి identifying objectives is the right answer. Next question. అంకెలను పునరావృతం చేయకుండా 4, 1, 7, 6 అనే అంకెలతో ఏర్పడే 4 అంకెల అతి పెద్ద అతి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత? ఆప్షన్ 3 అండి 6174. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, కీ మాత్రమే రివీల్ చేస్తున్నాను అందరికీ తెలియాలని. 6174. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
49, 91, 112ల గసాబా ఎంత? ఆప్షన్ 3 అండి 7. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ట్యాంక్ నింపుటకు ఒకే వ్యాసార్థం గల 6 పైపులకు 1 గంట 20 నిమిషాల సమయం పడితే అదే రకమైన 5 పైపులకు ఆ ట్యాంకును నింపుటకు పట్టే సమయం ఎంత? ఒక పైప్ 6 పైపులకైతే 1 గంట 20 నిమిషాల సమయం పడితే 5 పైపులకు ఆ ట్యాంకు నింపుటకు పట్టే సమయం ఎంత? ఆప్షన్ 1 అండి 1 గంట 36 నిమిషాలు. 1 గంట 36 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్. 50లో 28% ప్లస్ 20లో 42% ప్లస్ 40లో 39% ఈజ్ ఈక్వల్ టు 200లలో x% అయిన x విలువ ఎంత? ఆప్షన్ 2 19 అండి. ఏబిసిడి సమచతుర్భుజంలో ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు మరియు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు అయిన కర్ణము బీడి సెంటీమీటర్లలో అడిగాడు. ఆప్షన్ 3 అండి 5 సెంటీమీటర్లు. నెక్స్ట్ 3 ఆప్షన్ 3 అండి 5 సెంటీమీటర్లు ఈజ్ ద రైట్ ఆన్సర్. 5 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ట్రయాంగిల్ పీక్యూఆర్లో యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ అయితే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్లు. యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్లు మరియు పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్లు అయినా పిఆర్ మైనస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్లలో ఎంత? ఆప్షన్ 4 అండి 17 సెంటీమీటర్స్. ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25 వరకు సమానమైన ఆ కోణం. ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25%కు సమానం అయిన ఆ కోణం ఎంత అంటే ఆప్షన్ 2 అండి 60 డిగ్రీలు. ఆ కోణం ఎంత? 60 డిగ్రీలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఒక బహుభుజి అంతర కోణాల మొత్తం 1260 డిగ్రీలు అయిన ఆ బహుభుజి. ఆప్షన్ 2 అండి నవభుజి. ఆ బహుభుజి పేరేంటి? నవభుజి. నెక్స్ట్ వన్. 18 into x power of 4 minus 5x cube plus 6x square whole by 27x into x minus 3 వాల్యూ అడిగారు. దీని మొత్తాన్ని సాల్వ్ చేస్తే ఆప్షన్ 3 అండి 3x into x minus 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. 12 power of 4 into 9 cube into 4 by 6 power of cube అంటే 6 cube into 8 square into 27 యొక్క విలువ. దీని మొత్తాన్ని సాల్వ్ చేస్తే ఆప్షన్ 1 అండి 162 అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ ఈక్వల్ టు 3 మరియు బి ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బి యొక్క విలువ ఎంత? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 19. నెక్స్ట్ వన్. జెడ్ అక్షరం అమరిక రూపొందించడానికి అక్కడ బ్రాకెట్లో అమరిక ఇచ్చారు చూడండి. అమరిక రూపొందించడానికి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్యను తెలియజేసే నియమము. ఇక్కడ n ఒక చరరాశి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి 3n. 3 పుల్లలు కదా అవసరం అవుతుంది. సో 3n. నెక్స్ట్. సోపాన రేఖా చిత్రమునందు దీర్ఘ చతురస్రాకార కమ్మీల పొడవులు సూచించున్నది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తరగతి పౌనపున్యం. సోపాన రేఖా చిత్రమునందు దీర్ఘ చతురస్రాకార కమ్మీల పొడవులు సూచించున్నది ఏంటి అంటే ఆప్షన్ 4 అండి తరగతి పౌనపున్యం. క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 ఒక్కటే సరైనది. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 సెంటీమీటర్లు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 సెంటీమీటర్లు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 6 సెంటీమీటర్లు 2.5 సెంటీమీటర్లు అయినా దాని కర్ణాల మొత్తం సెంటీమీటర్లలో. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి 13. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘ ఘనాకార జలాశయంలోని
అంటే ఒక దీర్ఘ ఘనాకార జలాశయంలోనికి నిమిషానికి 30 లీటర్ల నీరు చేరుతుంది. జలాశయం ఘనపరిమాణం 216 ఘనపు మీటర్లు అయినా జలాశయం నింపడానికి పట్టే కాలం గంటలలో తెలపాలి. ఆప్షన్ 3 120 అవర్స్ అన్నమాట. 120 అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏ వాదాన్ని అనుసరించి గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ? ఆప్షన్ 1 అండి అంతర్బుద్ధివాదం. నెక్స్ట్ వన్, ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు అని చెప్పిన వారు? ఆప్షన్ 4 పైథాగరస్. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు, పైథాగరస్ చెప్పారు. దోషములను గుర్తించి సరిచేస్తాడు అనేది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 2 అండి అవగాహన. ఆప్షన్ 2 అవగాహన అనేది సరైన సమాధానం. గ్రీకులు సంఖ్యా విధానానికి పెట్టిన పేరు? ఆప్షన్ 1 అండి అర్థమెటికా. నెక్స్ట్ క్వశ్చన్, విశ్లేషణ పద్ధతిలోని ఒక పరిమితి? ఆప్షన్ 1 అండి సుదీర్ఘమైనది. విశ్లేషణ పద్ధతిలోని ఒక పరిమితి సుదీర్ఘమైనది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పోషల చక్రంలో ప్రతి కడ్డీలో వేయగల గరిష్ట పోషల సంఖ్య? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అండి 9. మన ఛానల్ ప్లేలిస్ట్లో చూసుకున్నట్టయితే తెలుగుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అలాగే ప్రీవియస్ టెట్కి సంబంధించి మోడల్ పేపర్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సైకాలజీ కోడింగ్ క్లాసెస్ అనేవి కూడా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి, అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్రింది వానిలో కరిక్యులం నిర్మాణ సూత్రాలు? ఆప్షన్ 2 అండి ఏ, బి, డి అనేవి సరైనవి. ఏ శిశు కేంద్రీయత. ఆప్షన్ ఏ శిశు కేంద్రీయత. ఆప్షన్ బి చూసుకున్నట్టయితే ప్రయోజనాత్మక విలువ. ఆప్షన్ డి క్రమశిక్షణ విలువ. ఈ 3 కూడా కరికులం నిర్మాణ సూత్రాలు ఏ, బి, డి. నెక్స్ట్ క్వశ్చన్, బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేయు మదింపు? ఆప్షన్ 1 రూపణ మదింపు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. ఆప్షన్ 4 అండి 1, 2, 3 ఈ 3 కూడా గ్రీన్ హౌస్ వాయువులు. మీథేన్, నీటి ఆవిరి, నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, అవాయు శ్వాసక్రియ వీటిలో జరగవచ్చు? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి 1, 2, 3 ఈస్ట్, కండరాలు, బ్యాక్టీరియా. ఈ 3 అవాయు శ్వాసక్రియ జరగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పిండి పదార్థాలు మరియు ప్రోటీన్ల జీర్ణక్రియ వరుసగా ఈ భాగాలలో ప్రారంభమవుతుంది? ఆప్షన్ 1 నోరు మరియు జీర్ణాశయం. పిండి పదార్థాలు మరియు ప్రోటీన్ల జీర్ణక్రియ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 అండి దారువు మరియు పోషక కణజాలాలు కలిసి ప్రసరణ కణజాలాన్ని ఏర్పరుస్తాయి. దారువు మరియు పోషక కణజాలాలు కలిసి ప్రసరణ కణజాలాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, హృదయ స్పందన మరియు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు కరోనరీ ధమని మరియు కంటిపాప వ్యాకోచం కావడానికి కారణమయ్యే హార్మోన్? హృదయ స్పందన మరియు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు కరోనరీ ధమని మరియు కంటిపాప వ్యాకోచం కావడానికి కారణమయ్యే హార్మోన్ ఏది అంటే ఆప్షన్ 2 అండి అడ్రినలిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధిని గుర్తించండి. ఆప్షన్ 3 అండి టైఫాయిడ్. చీమలలో ఉండే ఆమ్లం ఏది? ఆప్షన్ 4 అండి ఫార్మిక్ ఆమ్లం. క్రింది వానిలో ఎడారి మొక్క అనుకూలనం కానిది? క్రింది వానిలో ఎడారి మొక్క అనుకూలనం కానిది? ఆప్షన్ 3 వేర్లు నేలపై భాగంలో ఉండి బాష్పోత్సేకం జరుపును. వేర్లు నేలపై భాగంలో ఉండి బాష్పోత్సేకం జరుపును అనేది అనుకూలనం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, త్వచ జీవోత్పత్తిలో పాల్గొనే కణాంగం?
ఆప్షన్ 1 అండి అంతర్జీవ ద్రవ్యజాలం. త్వచ జీవోత్పత్తిలో పాల్గొనే కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలం. 1 నానో సెకను దీనికి సమానం. ఆప్షన్ 3 10⁻⁹ సెకండ్. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. బంగాళదుంప గుండా విద్యుత్ను ప్రవహింపజేసినప్పుడు ధన ధ్రువం వద్ద నీలి ఆకు మచ్చ ఏర్పడడానికి గల కారణం. బంగాళదుంప గుండా విద్యుత్ను ప్రవహింపజేసినప్పుడు ధన ధ్రువం వద్ద నీలి ఆకుపచ్చ మచ్చ ఏర్పడడానికి గల కారణం. ఆప్షన్ 2 విద్యుత్ యొక్క రసాయన ఫలితం. విద్యుత్ యొక్క రసాయన ఫలితం. మీరు మీ చేతిని ఒక వెలుగుతున్న కొవ్వొత్తికి పక్క భాగంలో ఉంచిన కొవ్వొత్తి నుండి చేతికి ఉష్ణ ప్రసారం దీనివల్ల జరుగుతుంది. ఆప్షన్ 3 ఉష్ణ వికిరణం. ఉష్ణ వికిరణం. మీరు మీ చేతిని ఒక వెలుగుతున్న కొవ్వొత్తికి పక్క భాగంలో ఉంచిన కొవ్వొత్తి నుండి చేతికి ఉష్ణ ప్రసారం ఉష్ణ వికిరణం ద్వారా జరుగుతుంది. కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం. కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం ఆప్షన్ 4 కోక్. నెక్స్ట్ క్వశ్చన్. 2 గ్రహాల మధ్య అధిక సంఖ్యలో గ్రహ శకలాలు ఉన్నాయి. ఈ 2 గ్రహాల మధ్య అధిక సంఖ్యలో గ్రహ శకలాలు ఉన్నాయి. ఆప్షన్ 3 బృహస్పతి కుజుడు. బృహస్పతి కుజుడు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకటన ఏ ఆడవారి స్వర పౌనపున్యం మగవారి స్వర పౌనపున్యం కన్నా తక్కువ. కారణం 6 ఆడవారి స్వరతంత్రుల పొడవు మగవారి స్వరతంత్రుల పొడవు కన్నా తక్కువ. సరైన జవాబును ఎంచుకోండి. ఆప్షన్ 4 అండి ఏ సరైనది కాదు కానీ ఆర్ సరైనది. అంటే ఆడవారి స్వరతంత్రుల పొడవు మగవారి స్వరతంత్రుల పొడవు కన్నా తక్కువ. ఇది సరైనది, ఏ సరి కానిది. మ్యాచింగ్ చూడండి. 3rd ఏ చూసుకున్నట్టయితే బోరాన్ కుటుంబం, 4th ఏ చూసుకున్నట్టయితే కార్బన్ కుటుంబం, 6th ఏ చూసుకున్నట్టయితే చాల్కోజన్ కుటుంబం, 7th ఏ చూసుకున్నట్టయితే హాలోజన్ కుటుంబం. నెక్స్ట్. ఒక విద్యార్థి తన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలి అని నిర్ణయించాడు. డేవిడ్ క్రాత్హాల్ ప్రకారం విద్యార్థి సాధించిన లక్ష్యం ఏది? ఆప్షన్ 2 శీల స్థాపనం. ఆప్షన్ 2 శీల స్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 3 అండి విద్యా హక్కు చట్టం 2019 అని ఇచ్చారు. సో విద్యా హక్కు చట్టం ఇయర్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్. పాఠ్య పుస్తకంలో జట్టు పని ఆలోచించండి చెప్పండి. జట్టు పని ఆలోచించండి చెప్పండి మీకు తెలుసా మొదలైన విషయాలు సూచించడానికి గీసిన పటాలు ఏవి? ఆప్షన్ 2 అండి లోగోలు. ఆప్షన్ 2 లోగోలు. పాఠ్యపుస్తకంలోని జట్టు పని ఆలోచించండి చెప్పండి మీకు తెలుసా మొదలైన విషయాలు సూచించడానికి గీసిన పటాలు లోగోలు. ఆప్షన్ 2. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఏపీఎస్సిఎఫ్ 2011 ప్రకారం 7వ తరగతికి నిర్దేశించిన విజ్ఞాన శాస్త్రంలోని విద్యా ప్రమాణాల సంఖ్య. ఆప్షన్ 3 అండి 7. విద్యా ప్రమాణాలు మొత్తం 7. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం కూడా చేస్తున్న కుటుంబాల గురించి విద్యార్థులు స్వయంగా తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసిన పద్ధతి. వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం కూడా చేస్తున్న కుటుంబాల గురించి విద్యార్థులు స్వయంగా తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసిన పద్ధతి ఏది అంటే ఆప్షన్ 3 అండి సర్వే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు వ్యక్తిగత జీవితంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. తద్వారా విద్యార్థులకు అతడు ఆప్షన్ 4 అండి మార్గదర్శి. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తమ ప్రశ్నాపత్రంలో ఉండదగిన కఠినమైన ప్రశ్నల శాతం. ఆప్షన్ 4 అండి 25%. 25% ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్.
క్రింది వానిలో వేరుగా ఉన్న బోధనోపకరణాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 అండి హెర్బేరియం వేరుగా ఉన్నది, అక్వేరియం, వైవేరియం, టెర్రేరియం ఇవన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. హెర్బేరియం అనేది వేరుగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే అన్ని దిక్కులు సాధారణంగా దీని నుండి లెక్కించబడతాయి. ఆప్షన్ 3 అండి ఉత్తరం. ఈ లక్షణాలు చాలా వరకు భూమిని పోలి ఉండటం వలన శుక్రుడిని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు. ఆప్షన్ 1 అండి పరిమాణం, ఆకారం. ఈ రెండు కూడా శుక్రుడు భూమిని పోలి ఉన్నాడు కాబట్టి భూమికి కవల గ్రహంగా శుక్రుడిని పరిగణిస్తారు. పరిమాణం, ఆకారం. సో రైట్ ఆన్సర్ అవి. నెక్స్ట్ క్వశ్చన్ 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజంలో 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజంలో చర్చిచే విధించబడిన వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చికి చెల్లించే పన్ను ఈ విధంగా అంటారు. మరొకసారి రిపీట్ చేస్తాను, 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజంలో చర్చిచే విధించబడిన వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చికి చెల్లించే పన్నును ఈ విధంగా అంటారు. ఆప్షన్ 3 టైత్. ఆప్షన్ 3 టైత్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ గుహలలో ఆదిమ మానవులు గీచిన విల్లు, అంబులు ధరించిన మానవాకృతులు, ఎద్దు చిత్రాలు కనిపించాయి. ఆప్షన్ 2 అండి చింతకుంట. ఆప్షన్ 2 చింతకుంట. ఈ రాజవంశం కాలంలో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. ఈ రాజవంశం కాలంలో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తుగ్లక్ అండి. తుగ్లక్. 1917లో మహాత్మా గాంధీ సందర్శన నీలిమందు తోటల యాజమానులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమానికి నాంది పలికింది. సో ఆప్షన్ 1 చంపారన్. చంపారన్ అన్నది రైట్ ఆన్సర్. భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలని పేర్కొన్న వ్యక్తి ఆప్షన్ 4 థామస్ బాబింగ్టన్ మెకాలే. థామస్ బాబింగ్టన్ మెకాలే. నెక్స్ట్ క్వశ్చన్. మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షతకు లోను కాకూడదని భారత రాజ్యాంగంలో ఈ అధికరణ తెలుపుతుంది. ఆప్షన్ 2 అండి 15వ అధికరణ. 15వ అధికరణ. సో దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే మతం, జాతి, లింగం, కులం, జన్మస్థలం మొత్తం చూసుకున్నట్టయితే అక్కడ 5 ఉన్నాయి. మతం 1, జాతి 2, కులం 3, లింగం 4, జన్మస్థలం 5. సో 5 ఉన్నాయి కాబట్టి 15వ అధికరణ అలా గుర్తుపెట్టుకోవచ్చు. నేనైతే అలానే గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. దేశం యొక్క బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని ఎలా పిలుస్తారు? ఆప్షన్ 4 అండి సర్వసత్తాక అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి సి మాత్రమే తప్పు. పార్లమెంటరీ విధానం USA నుండి స్వీకరించడం ఇది రాంగ్ అనమాట. పార్లమెంటరీ విధానం USA. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో పౌర శిక్షా స్మృతికి కిందకి రానిదే. క్రింది వానిలో పౌర శిక్షా స్మృతి కిందకి రానిది. ఆప్షన్ 1 అండి దొంగతనం కేసు. నెక్స్ట్ క్వశ్చన్. IBRD మరియు IDAలను కలిపి సామాన్యంగా ఇలా అంటారు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అండి ప్రపంచ బ్యాంక్ అంటారు. IBRD మరియు IDAలను కలిపి సామాన్యంగా ఇలా పిలుస్తారు అంటే ప్రపంచ బ్యాంకు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మార్కెట్ల గొలుసులో తన దుకాణానికి అవసరమైన వస్తువులను హోల్సేల్ వర్తకుడు ఎక్కడ నుండి పొందుతాడు? ఆప్షన్ 4 అండి పంపిణీ కేంద్రము. ఆప్షన్ 4 పంపిణీ కేంద్రము.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 17వ శతాబ్దం ప్రారంభం నుండి డచ్, ఇంగ్లీష్ వారి వాణిజ్య నౌకలు వినియోగించుకున్న ఓడరేవు. ఆప్షన్ 4 అండి సోరత్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ఈ భాషకు గుర్తింపు ఇవ్వలేదు. ఆప్షన్ 4 అండి పాలీ భాషకు గుర్తింపు ఇవ్వలేదు 8వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వీరి బోధనలను పుష్టి మార్గం లేదా భగవదనుగ్రహ మార్గం అని కూడా పిలుస్తారు. సో ఆప్షన్ 4 అండి వల్లభాచార్యులు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 2 డాక్టర్ రాధాకృష్ణన్. ఆప్షన్ 2 డాక్టర్ రాధాకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ జీవిత అవసరాలను తీర్చుకోవడానికి వనరులను తగు విధంగా ఉపయోగించుకోవడాన్ని గురించి అధ్యయనం చేసేది. మానవ జీవిత అవసరాలను తీర్చుకోవడానికి వనరులను తగు విధంగా ఉపయోగించుకోవడాన్ని గురించి అధ్యయనం చేసేది ఆప్షన్ 2 అండి అర్థశాస్త్రం. ఆప్షన్ 2 అర్థశాస్త్రం. నెక్స్ట్, ఒక విద్యార్థి నేల క్రమక్షయానికి కారణాలు తెలిపాడు. అతడు సాధించిన లక్ష్యం ఏంటి అంటే ఆప్షన్ 2 అండి వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, వీరి కృషి వలన సమస్య పరిష్కారం ఒక బోధనా పద్ధతిగా రూపొందింది. ఆప్షన్ 1 జాన్ డ్యూయి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానం 1986 సూచించిన ప్రకారం మౌలిక విద్యా ప్రణాళికలో స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాల్సిన శాతం ఆప్షన్ 1 అండి 20%. 1986 ప్రకారం మౌలిక విద్యా ప్రణాళికలో స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాల్సిన శాతం 20%. జాతీయ విద్యా విధానం 1986 గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మ బోధనకు సంబంధించి సరైన జవాబు గుర్తించండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి ABC. 3 కూడా సరైన సమాధానాలు. డ్వైట్ ఎలెన్ ఈ బోధనా విధానానికి పేరు పెట్టాడు. ఇది బోధనా నైపుణ్యం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. జేసీ క్లిఫ్ దీనిని 3 దశలుగా వర్గీకరించాడు. దీనిని 3 దశలుగా వర్గీకరించాడు. ఈ 3 కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఖనిజ సంపద, అడవులు, పర్వతాలు అనేవి ఆప్షన్ 1 భౌతిక వనరులకి చెందుతాయి. లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్లో, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలలో ఈ విద్యా ప్రమాణాన్ని మదింపు చేస్తారు. ఆప్షన్ 2 సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. సో ఇక్కడితో 160 క్వశ్చన్లు అనేవి కంప్లీట్ అయ్యాయి. మీకు ఎన్ని వచ్చాయి, మీకు ఇందులో ఎన్ని తెలుసు, ఈ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉందా, ఈజీగా ఉందా అనేది మీ ఒపీనియన్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? సో ఈ వీడియోలో బయట సౌండ్స్ అనేవి ఎక్కువగా వినిపిస్తే సారీ ఫర్ దట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన ప్లేలిస్ట్లో చూసుకున్నట్టయితే సైకాలజీకి సంబంధించి కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి, తెలుగుకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి, 1-2 వీడియోలు జీకేకి సంబంధించి కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే డిఎస్సికి సంబంధించి ప్రతి పేపర్ని మెయిన్ ఎస్జిటికి సంబంధించి ప్రతి పేపర్ని ఇలాగా కీ అనేది మీకు వీడియో రూపంలో అందించాలి అని మీరు కనుక కోరుకుంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.